నాకు ఉద్యోగం వచ్చిన కొత్తలో పెళ్లి చూపుల ఫోటోలో అందంగా కనిపించడం కోసం ఫుల్గా క్యాలరీ రిస్ట్రిక్టెడ్ డైట్ చేసి బరువు తగ్గాను. టాస్క్ అకంప్లిష్డ్. మా ఆవిడకి నేను నచ్చాను, తను నాకు నచ్చింది. ఇక పెళ్ళయింది. మా ఆవిడ నేను ఇంటికి వచ్చే టైంకి ఫుల్గా టేస్టీగా ఉండేది. అంతే, వితిన్ 1 yearలో నా ఒరిజినల్ వెయిట్కి వచ్చేసా. తర్వాత బరువు తగ్గడానికి నాకు పెద్దగా రీజన్ కనిపించలేదు. సో నచ్చినట్టు విచ్చలవిడిగా తినడం స్టార్ట్ చేశా. అంటిల్ వన్ ఫైన్ డే నేను నిద్రలో ఉన్నప్పుడు ఎవరో కత్తి పెట్టి పొడిచినంత నొప్పి వచ్చేంత వరకు ఏదో గ్యాస్ నొప్పే కదా అని లైట్ తీసుకున్నా. కానీ అది రెగ్యులర్గా రావడం స్టార్ట్ అయింది. ర్యాండమ్గా టెస్ట్ చేయించుకుంటే లైఫ్ స్టైల్కి సంబంధించిన కొన్ని జబ్బులు రావడానికి రెడీగా ఉన్నాయని చెప్పారు. నా ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. లైఫ్ స్టైల్ మార్చుకోవడమా, లైఫ్ లాంగ్ మందులు వేసుకోవడమా. నా లైఫ్ స్టైల్ మెల్లగా మార్చుకోవడం స్టార్ట్ చేశా. అప్పుడు అర్థమైంది, ఆరోగ్యం అంటే వెయిట్ లాస్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి క్యాలరీస్ లెక్కెట్టుకుంటూ బరువు తగ్గడం కాదు. నువ్వు తినే ప్రతి ముద్ద నీ మైటోకాండ్రియాకి శక్తినిచ్చేంత బలంగా